నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నిన్న ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చినటువంటి అశేషమైన ప్రజానికం, సుమారు 10 లక్షల మందికి పైగా ప్రజలు అక్కడ సభాస్థలికి వచ్చారు. ఇంకా పలు చోట్ల కొన్ని లక్షల మంది సభాస్థలిని చేరుకోలేక ఈ పోలీసు నిర్బంధము ఇట్లాంటి కార్యక్రమాల వల్ల రాలేకపోయినటువంటి ప్రజలు అంతా కలిపి కొన్ని లక్షల మంది నభూతో భవిష్యత్ ఇక ఇంతవరకు జరగలేదు తెలంగాణలో, ఇక భవిష్యత్తులో జరగబోదు అంత పెద్ద ఎత్తున సభ జరిగింది. ఈ సభ సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసినటువంటి అధినాయకులైతేంది, నాయకులైతేంది, మండల పార్టీ అధ్యక్షులైతేంది, గ్రామస్థాయి నాయకులైతేంది, సోషల్ మీడియా కార్యకర్తలైతేంది, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చింది. గత అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి 420 హామీలు, అంటే అనేక ఫేక్ హామీలు ఇచ్చారు. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమైనందుకు వచ్చేటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి స్పందన రిఫ్లెక్ట్ అయింది. నిన్న కేసీఆర్ గారి ఆ స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన చూస్తే గూసంస్ వచ్చాయి. అసలు ఏంటి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా అసలు స్పందిస్తున్నారు. వాళ్ళ ఆవేదన వాళ్ళ యొక్క ఫేస్లలో కనపడతా ఉంది. కేసీఆర్ గారు ఒక సందర్భంలో గద్గద స్వరంతో నేను చాలా బాధపడుతున్నాను, ఈ రోజులో ఈ దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఏర్పడాయి, నేను కొట్లాడి చావు నోట్లో తలబెట్టి సాధించినటువంటి తెలంగాణ, ఎందరో అమరవీరుల ఫలితం ఈ తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులకు పోయి ఆగమైంది. మళ్ళా 2014కు పూర్వం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తం అట్టడుగు స్థాయికి పోతా ఉంది. అభివృద్ధిలో దూసుకుపోయిన తెలంగాణ ఇవాళ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పినప్పుడు, గద్గద స్వరంతో చెప్పినప్పుడు అనేక హృదయాలు ఇట్లా ఒక రకంగా ఆవేదనతో భరితంగా కళ్ళల్లో నీళ్లు తిరిగినటువంటి సందర్భం. మేము ఇక్కడ ముఖ్యంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అయితే అత్యంతం ఆ యొక్క కేసీఆర్ గారి ప్రసంగాన్ని వింటూ ఎంతో ఉత్తేజం పొందినాం. అబ్బా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయిపోయాయి, నా తెలంగాణ ఎంత ఆగమైపోయేటువంటి ఆవేదన ప్రజల మొక్కల్లో కనపడింది, నాయకుల మొక్కల్లో కనపడింది. ఇవాళ మొత్తం అశేష ప్రజానికం తెలంగాణలో ఉంటే సకల జనులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దానికి రిఫ్లెక్టే నిన్నటి సభ విజయవంతం. ఎందుకంటే 15 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది. అసలు నిజంగా కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు అవుతే అసలు ప్రజలు ఇంకొకటి ఆలోచించకుండా, అంటే మరో ఆలోచన లేకుండా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఉన్నట్టు నిన్నటి యొక్క ప్రజాస్పందనను బట్టి అర్థమైంది. దీనికోసం కృషి చేసినటువంటి, ముఖ్యంగా టైం టు టైం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టి తీసుకెళ్లినట్టు సోషల్ మీడియా అత్యంత ప్రభావశీలంగా పనిచేసింది. అదేవిధంగా మన నాయకులు కేసీఆర్ గారి డైరెక్షన్ లోపల కేటీఆర్ గారు అయితేనేమి, ఇటు హరీష్ రావు గారు అయితేనేమి, వరంగల్ జిల్లాలో ప్రముఖ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు తదితర నాయకులంతా కూడా ఇలా ఒకరా ఇద్దరాని కాదు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం వల్ల ఈ సభ ఇంత విజయవంతమైంది. ఇలాంటి ఇంకా మునుముందు మనం ఇదే యొక్క అంటే ఈ కోఆర్డినేషన్తో మనం చేస్తే మనం ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. మళ్ళీ ఒక మంచి రోజులు వస్తాయి. చెప్పారు కేసీఆర్ గారు అన్న మాటల్లో, భూములు ఎవరన్నా అమ్ముదామంటే చాలా మంది బయ్యర్స్ వచ్చి నిలబడే పరిస్థితి నుంచి 1 సంవత్సర 15 నెలల కాలం లోపల ఏంటి దారుణం. ఇవాళ భూమి ఏమైనా ఖర్చులకు ఏమైనా అవసరమే అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదిలైంది. రావడమే కూల్చివేతలతో స్టార్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ హైడ్రా పేరుతో పేదల గూళ్లను కూల్చివేయడంతో అక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా హైదరాబాద్లో కుదేలైపోయింది. మొత్తం ఎక్కడ 2014లో మన చేతికొచ్చిన తెలంగాణలో ఎట్లుండే 30-40 వేల ఒక ఐటీ ఉత్పత్తుల ఆదాయం ఉంటే ఇవాళ దాదాపు సుమారు 3 లక్షల కోట్లకు తీసుకొచ్చినట్టు ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదా? ఇవాళ ఒకనప్పుడు కరెంటు కష్టాలు ఉంటాయని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అటువంటి దాన్ని ఒక కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా తెలంగాణను గత 10 ఏళ్లు పాలించింది కేసీఆర్ గారి ఘనత కాదా? మెడికల్ కాలేజ్ అరకొరగా ఉన్నటువంటి తెలంగాణలో 33 జిల్లాల మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఒక పెద్ద మన సెక్రటరేట్ స్థాయిని తలదినట్టు కలెక్టర్ సముదాయాలు నిర్మించింది కేసీఆర్ గారు కాదా? జలవనరులు, భూగర్భ జలాలు ఇట్లా జస్ట్ ఒకప్పుడు 200-300 అడుగులు వేస్తే కూడా నీళ్లు పడినట్టు పరిస్థితిలో పైకి పెనుగంగా తన్నుకొచ్చినటువంటి సందర్భం మనం చూడలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రభావం వల్ల మామూలుగా డ్రై ల్యాండ్స్ కూడా వరి పొలాలైన సందర్భాన్ని మనం గత 10 ఏళ్ళు చూడలేదా? ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? సడన్ గా 15 నెలల లోపల ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది కేసీఆర్ గారి పరిపాలనకు ఈ ముందు రాష్ట్ర ఫేక్ గాంధీల ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పాలనకు మనకు అర్థమవుతా ఉంది. కళ్ళకు
ఎట్లా ఎట్లా కట్టినట్టు కేసీఆర్ గారు చెప్పడం అనేది ఏదో ఉందో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తన కొంత మాస్ మన దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు ఒక వేరే లాంగ్వేజ్ లో ఉద్యమకాలం నాటి లాంగ్వేజ్ తో విరుచుకుపడతారు, కానీ అట్లా కాదు. ఇది 25వ రజతోత్సవ సభ, ఒక 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 పర్టికులర్ పాయింట్ ఇక్కడ 25th ఇయర్ అనేది ఇక్కడ చాలా డిగ్నిఫైడ్ గా చాలా పద్ధతిగా ప్రతి సామాన్య కార్యకర్త నుంచి ఇంటలెక్చువల్ వరకు మంచి దాన్ని చెప్పదలుచుకునేది పర్ఫెక్ట్ గా చెప్పడంలో కూడా సఫలీకృతమయ్యారు. ఈ సభ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయింది. దాంతో ఇమీడియట్ గా కేబినెట్ స్థాయి ర్యాంకులు వచ్చేసి ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా పేలవంగా వాళ్ళు చెప్పినవి కూడా ప్రజలు వినని పరిస్థితి, నవ్వుల పాలైపోయినటువంటి పరిస్థితి కనపడింది. రాబోయే రోజులు మనయే ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ సురక్షితం. మన కేసీఆర్ గారి చేతుల్లోకి తెలంగాణ వెళ్తుంది. బ్రహ్మాండంగా పరిపాలన మళ్ళా మనం చూడబోతున్నాం. జై తెలంగాణ.